నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. మనిషి ఆయు అంతకంతకి తగ్గిపోతూనే వస్తుంది. యాక్చువల్గా అయితే 120 సంవత్సరాలు బతకాల్సినటువంటి మనిషి, దానికి తగ్గట్టుగానే ఈ గ్రహ స్థితులు కూడా ఏవైతే గ్రహచారం ఏదైతే ఉంటుందో, ఒక్కొక్క గ్రహం ఇన్ని ఏళ్ళు మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుంటే 120 years అయిపోతాయి. అయితే ఇప్పుడు మహా బతికితే 60 ఏళ్ళు కదా, అంతే. పుట్టుకుమన్నమే. ఇంకా తొందరగా రమ్మంటే వెళ్ళిపోవడమే. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అయిపోయింది. అయితే ఈ 50-60 years లో కూడా మేజర్ గా మనకి అంటే ఏ గ్రహంతో స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు, కానీ కొన్ని గ్రహాలు ఖచ్చితంగా టచ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మన జీవితంలో. రవి, కుజుడు, తర్వాత శుక్రుడు కొంతమందికి మరి రవి నక్షత్రం అయితే ఎప్పుడో చాలా లాస్ట్కి వస్తుంది. అవును, మీకైతే ముందే వచ్చేస్తుంది. శుక్ర నక్షత్రం అయితే ముందే వచ్చేస్తుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటే రూల్ చేసేటటువంటి ఈ రవి, చంద్ర, కుజ, ఈ కొన్ని ప్లానెట్స్ ని వాటిని బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న అడిగావు పద్మిని. అయితే అందరం కూడా మేము ఆ రెమెడీ చేస్తాం, ఈ రెమెడీ చేస్తాం అంటే పరిగెడతాం, చేస్తున్నాం, ఫలించట్లేదు అనటానికి ఆన్సరే ఇది. ఏంటి అంటే ఇది బాగా మాట్లాడతారు అక్క. మేము బోల్డ్ అని చేస్తాం, యూజ్లెస్, మీరు చెప్పేవన్నీ వేస్ట్, చాలా అద్భుతంగా కమెంట్స్ చేసేస్తుంటారు. సరే పోనీ నీకు తెలిసినవేవో 10 చెప్పు. అంతే, పనికొచ్చేవి. నువ్వు అన్నట్టు పనికొచ్చేవి. పని చేసేవి పనికిరానివి ఎవరికి అవసరం లేదు, ఎవరు చూడరు. అయితే నేనేం చెప్తానంటే, అన్ని చేసే ముందుగా సూర్యుడు అంటే ఎవరు? తండ్రి. నీ ఇంట్లోని నీ కన్న తండ్రికి నువ్వు మర్యాద ఇస్తున్నావా లేదా, రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా, ఆయనకి పాద నమస్కారం చేస్తున్నావా లేదా? చేస్తేనే నీ రవి గ్రహం అనుకూలిస్తుంది. అది చేయకుండా నువ్వు ఎన్ని చేసినా, రవిగ్రహము బాగుండాలి, అనుకూలించాలని నువ్వు ఎన్ని చేసినా కూడా, ఇక్కడికి పరిగెత్తినా కూడా, నీ తండ్రిని నువ్వు సంతృప్తి పరచకపోతే రవిగ్రహం నీకు అనుకూలించదు. మేము పూజలు చేస్తామండి, లేకపోతే స్వామికి ప్రతిరోజు అర్ఘ్యం ఇచ్చేస్తున్నామంటే, ఇంట్లో తండ్రిని తిడుతున్నామంటే కుదరదు. ఈ రోజు నేను చెప్పేవన్నీ అవే పద్మిని. బేసిక్ ప్రాక్టికల్ గా నీ ఇంట్లో నువ్వు ఫస్ట్ ఇవి చెయ్యకుండా నువ్వు ఎక్కడికి పరిగెత్తినా కూడా జరగదు అని చెప్తున్నాను. తర్వాత అలాగే మాకు ఆ ప్రాబ్లం ఉంది, స్ట్రెస్ ప్రాబ్లం ఉంది, యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది, డిప్రెషన్ ఉంది, వర్క్ లోడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చంద్రుడు ఎవరు? కన్న తల్లి. ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? చంద్రగ్రహం వల్ల వస్తున్నాయి. చంద్రగ్రహము గనక నీకు అనుకూలించాలంటే ముందుగా తల్లికి నువ్వు సరిగ్గా చూసుకోవాలి. వృద్ధాశ్రమాల్లో పడేయడం కాదు. అంతే కదా. వృద్ధాశ్రమంలో పడేసి నేను ఆ రెమెడీ చేస్తా, ఈ రెమెడీ చేస్తాను, నాకు అవ్వట్లేదు, నాకు డబ్బు రావట్లేదు, లేదంటే ఇంకేదో నేను అనుకుంటున్నవి కోట్లు రావట్లేదు. మనం పెద్దవాళ్ళం అవుతాం కదా. ముందు నీ కన్న తల్లిని నువ్వు సంతృప్తి పరిస్తే, నీ కన్న తల్లిని నువ్వు బాగా చూసుకుంటే, అప్పుడు నీకు చంద్రగ్రహం అనుకూలిస్తుంది. ఇది ఖచ్చితంగా చేసి చూడమని చెప్తున్నాను నేను. ప్రాక్టికల్ గా చెప్తాం కాదు, క్లియర్ అవుతాయి. అన్ని డిప్రెషన్లు అన్ని కూడా తగ్గుతాయి. చేయండి, కన్నతల్లికి పూజ చేయండి, కన్నతల్లిని ప్రేమగా చూసుకోండి, కన్నతల్లికి ఏం కావాలో కల్పించండి. వృద్ధాప్యంలో చిన్నపిల్లలాగా అవుతారు కదా, విసుక్కోకండి. రేపు పొద్దున్న మీకు అదే వస్తుంది ఆ టైం అందరికీ వస్తుంది. తర్వాత కుజగ్రహం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆప్యాయత, రిలేషన్. కుజగ్రహం ఎలా బలపడుతుంది? అవునా? దాంతో రిలేటెడ్ అంటే రిలేషన్స్ అంటే బ్రదర్ రిలేషన్, సిస్టర్ రిలేషన్. ఈ రిలేషన్షిప్ గురించి కుజగ్రహం అనుకూలత అన్నమాట. ఎప్పుడైతే నువ్వు సరిగ్గా ఉండవో, అంటే నీ అన్నదమ్ములతో ఒక ఇంట్లోనే ఉండి సరిగ్గా పడదు వాళ్ళకి. కొంతమంది మా పెళ్లిళ్ళు అయిన తర్వాత విడిపోతుంటారు, మాట్లాడుకోరు. బలగన్ సినిమా సాక్ష్యం. అంతే కదా. ఇక్కడ ఈ గ్రహం కూడా కోరుకునేది అదే, ఆ రిలేషన్.
అనేది బాగుండాలి. Hmm. అంటే సఖ్యత అనేది ఉండాలి. నీ ఫ్యామిలీ బాండింగ్ లో, నీ బ్రదర్స్ బాండింగ్ లో అనేది ఆ రిలేషన్షిప్ ని కరెక్ట్ గా చూసుకోండి. మిమ్మల్ని చూసే కదా మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఫాలో అవుతారు. అలా చేస్తే కుజగ్రహం తప్పకుండా అనుకూలిస్తుంది. కుజుడు ఇంకొకరిని కూడా ఈ పోలీసుల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. పోలీసులకు కూడా మీరు సేవ చేయొచ్చు. కుజుడు తిడతారు చాలా సర్వసాధారణంగా పోలీసులు పాపం చాలా తిట్లు తింటూ ఉంటారు. లేదు, చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. చాలా మంది సర్వీస్ ఓరియంటెడ్. అందరినీ ఒక తాటి మీద తెచ్చేసి తిట్టేయడం కరెక్ట్ కాదు కదా. కాదు. అలాగే అన్ని రకాల అలాగే కుజుడికి సంబంధించి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, వాళ్ళు ఫైర్ సర్వీసెస్ వాళ్ళను కూడా బాగా చూసుకుంటే చాలా మంచిది అన్నమాట. రెస్పెక్ట్ చేయడం, చూడడం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం, అంతే, రెస్పెక్ట్ ఇవ్వటం. తర్వాత గురువులు అందరూ కూడా గురువుల్ని నిందిస్తూ ఉంటారు. గురుగ్రహం అనుకూలించాలంటే ఫస్ట్ నువ్వు చదువుకున్న స్కూల్ టీచర్స్ నుంచి మరవకూడదు. నెక్స్ట్ నువ్వు ఎవరైతే గురువుగా అంటున్నావో వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో మరవకూడదు, వాళ్ళని నిందించకూడదు. తెలుసో తెలియకో ఏ గురువుని కూడా నిందించకూడదు, దైవాన్ని నిందించకూడదు, గురు నింద దైవ నింద చేయకూడదు. ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గురువుల్ని అన్నిటి నీకు నచ్చలేదు అనుకో, మౌనంగా ఉంటుంది. ఇంకా నివృత్తి కూడా లేదు. ఎటువంటి గురువు అయినా ఇప్పుడు ఆ గురువు తప్పు చేశాడు, ఒప్పు చేశాడు నీకు తెలియదు. ఆయన చాలా మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు. మనం చూసుకుంటే సత్య సాయిబాబా గురించి మంచి మాట్లాడతారు, అలాగే మాట్లాడతారు. షిరిడి సాయిబాబా గురించి మంచి మాట్లాడతారు, అలాగే మాట్లాడతారు. చెడు కూడా మాట్లాడుతూ ఉంటారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు గురువులుగా అనేది మీరు చేయగలరా? అది చేయలేరు కదా. అందుకే ఎప్పుడు ఆల్వేస్ రెస్పెక్ట్ గురుస్. అప్పుడు గురుగ్రహం అనుకూలిస్తుంది. ఇక శుక్రగ్రహం ఆడపిల్లల్ని చక్కగా చూసుకోవాలి. ఇంట్లో ముందు నీ భార్య దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నీ భార్యను సంతోషంగా ఉంచుతావో, అలాగే నీ అక్క చెల్లెల్ని సంతోషంగా ఉంచుతావో, అప్పుడు శుక్రగ్రహం చక్కగా అనుకూలిస్తుంది. ఫస్ట్ నీ ఇంట్లో మీ భార్యను ఏడిపిస్తూ నేను అది చేశాను, ఇది చేశాను, రెమెడీస్ చేశాను, అవ్వట్లేదు, మాకు ఈ శుక్రగ్రహం అనుకూలించట్లేదు అంటే అనుకూలించదు. ఫస్ట్ ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, స్త్రీల్ని పూజించడం నేర్చుకోండి, స్త్రీల్ని కూడా ఒక అమ్మవారి స్వరూపంగా భావించండి. అసలు స్త్రీలని మాట్లాడే విధానం చూస్తే ఇవాళ రేపు మనం చూస్తున్నాము, ఈ సోషల్ మీడియా చాలా వాస్ట్ గా పెరిగిపోయింది. చక్కగా వాళ్ళ టాలెంట్ ని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చక్కగా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. పద్మిని, సారీ టు ఇంటరప్ట్ యు, ఎక్కడో విన్నాను, ఏ ఆడదాన్ని ఒక ఐటమ్ అని మాట్లాడటం. ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఒక ఐటమ్ అండి, అలా అంత నీచంగా మాట్లాడే అంటే స్థాయి తను కనిపిస్తోంది అంటే చాలు, స్క్రీన్ మీద కనిపిస్తోంది, లేకపోతే తను ఏదో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటోంది అంటే ఏదో ఒకటి తెలియనివ్వండి తెలియకపోనివ్వండి, ఎంత గలీజ్ మాటలు మాట్లాడతారంటే ఖచ్చితంగా కట్టి కుడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇంకా మరి ఘోరం, ఆడవాళ్ళు కూడా అనటం బుద్ధి ఉండక్కర్లేదా, మన సాటి స్త్రీయే కదా. ఎప్పుడైతే స్త్రీలని ఇలాగా దూషిస్తారో, తోలనాడతారో, అంటే చాలా అసలు కొన్ని కుటుంబాల్లో చూస్తాం అసలు రెస్పెక్ట్ ఇవ్వరు భార్యకి. చాలా మంది వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఇంతేనా లైఫ్, ఇంతే అసలు ఇలాగా. ఎప్పుడైతే ఆవిడ్ని మీరు గౌరవిస్తారో, చక్కగా చూసుకుంటారో, అప్పుడు మీకు అసలైన టైం స్టార్ట్ అవుతుంది. శుక్రగ్రహం అనేది మీకు అనుకూలిస్తుంది. నెక్స్ట్ శనిగ్రహం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అందరూ మన కింద పనిచేసే వర్కర్స్ అందరూ ఎవరైతే ఉంటారో, వర్క్ చేస్తారు కదా, మెయిడ్స్ అవ్వచ్చు, పని వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మన ఈ జిహెచ్ఎంసి వర్కర్స్ అవ్వచ్చు, ఎటువంటి వర్కర్స్ అయినా అన్ని మన వీళ్ళు కూడా అదే పారిశుద్ధ కార్మికులు అవ్వచ్చు, ఊడ్చే వాళ్ళు అవ్వచ్చు, స్వీపర్స్ అవ్వచ్చు, ఎవ్రీవన్ అన్ని కేటగిరీస్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా, కష్టపడి పనిచేసే వాళ్ళని కూడా గౌరవించుకోవాలి మనము. వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలి, వాళ్ళని కూడా మర్యాదగా చూసుకోవాలి. అప్పుడే శని భగవానుడు అనుగ్రహిస్తాడు. పని వాళ్ళని అసలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటూ ఉంటారు, చాలా గ్రాంటెడ్. నువ్వు చేసుకోలేని పని చేసి పెడుతున్నారు, ఇంకా చాలా మర్యాదగా చూడాలి. అవును కదా, నువ్వు చేసుకోగలవా, పాకిదొడ్లు నువ్వు కడుక్కోగలవా, కడుక్కోలేవు, వాళ్ళు చేసి పెడుతున్నారు అంటే ఎంత రెస్పెక్ట్ చేయాలి. అవును, అసలు మేము డబ్బులు ఇస్తున్నాము, మేము కొనేసుకున్నాం, ఎంత పాపం అది, అదే అహంకారము. అప్పుడు అస్సలు శని భగవానుడు క్షమించడు. డెఫినెట్లీ మనకు క్లియర్ గా ఇది శాస్త్రమే చెప్తుంది. అంతెందుకు,
ఈ అవగాహన మీలో రానంత వరకు మీరు ఎన్ని రెమెడీస్ చేసినా వేస్ట్ అని వేస్ట్ చెప్తాను పద్మిని. డెఫినెట్లీ. అదే ఎన్ని- మనకి కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా అక్క, ఇన్ని రెమెడీస్ చెప్పేస్తున్నారు పని చేయట్లేదు అని అంటే ఇక్కడేపో లోపాలు చేస్తాం. ఇలాంటి లోపాలన్నీ అందుకే నేను చెప్తున్నాను ప్రత్యేకంగా. Hmm. మేము అది చేసాం ఫలించట్లేదు, ఇది చేసాం ఫలించట్లేదు అని అంటే ముందు నీ ఇంటి నుంచే మొదలు పెట్టాలి. నిత్య దైనందిన జీవితంలో ఏ ఏ- తప్పులు చేస్తున్నావో ఏ చూసుకో. తప్పులు చేస్తున్నాము, ముందు తల్లి తండ్రికి మించిన దైవం లేదు అసలు. Right. చెప్పాలి అని అంటే ఎవరైతే తల్లి తండ్రిని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారో వాళ్ళు కుక్కతో సమానం అంట మన శాస్త్రం చెప్తుంది. ఎవరైతే తల్లి కుక్కలు తండ్రిని బాధపడతాయి పూజిస్తారో అక్క. ఇంకా వాటికి రెస్పెక్ట్ ఉంది, వీళ్ళకి ఈ రెస్పెక్ట్ కూడా ఉండదు. ఉండకూడదు. ఇంకా అంటే ఆ మాట కూడా నేను అనలేకపోయాను. ఒక పశువు మాంసంతో సమానం అని అన్నారు. Right. మాంసం ముద్ద ఆ మాట కూడా నేను అనలేక అలా అన్నా. జాగ్రత్త. ఎవరైతే తల్లిదండ్రిని పూజ చేసి చక్కగా చూసుకుంటారో అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఖచ్చితంగా వాళ్ళకి అన్ని భగవంతుడు ఇస్తాడు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్ గా ఈ నిత్యదైన జీవితంలో మీరు చేసేటటువంటి తప్పుల్ని మార్చుకుంటూ దెన్ రెమెడీస్. వెరీ మచ్. నమస్తే. నమస్తే.